నా సొంత ఇంట్లో ఉన్నట్టు అనిపించింది. ఎంత బాగుందో పాకిస్తాను. మా పక్క దేశాలతో మనం మంచిగా ఉండాలి. అసలు విదేశం లెక్క అనిపించలేదు పాకిస్తాన్. నాకు ఇంట్లో ఉన్నట్టే అనిపించింది. పొరుగు వారితో మనం మంచిగా ఉండాలి. వాళ్ళ కష్టాల్లో ఉన్నారు. మనం శాంతిగా జీవించాలి. శాంతిని అలవాటు చేసుకోవాలి. మనం ఉగ్రవాదం, హింస ఏదున్నా సరే శాంతిని మనం అవలంబించాలి అన్నాడనమాట. శత్రువుల చూడొద్దు ఆ దేశాలను. ముఖ్యంగా పాకిస్తాన్ అయితే అసలు నాకు సొంత ఇంట్లో ఉన్నట్టు అనిపించింది. సొంత ఇంటికి వెళ్ళిన అనుభూతి కలిగింది పాకిస్తాన్కి వస్తే అన్నాడు అనమాట. ఈ టైంలో పాకిస్తాన్ వెళ్ళాడనమాట. అది చైనా మీద ప్రేమను కూడా. ఆయన శిష్యుడేమో విదేశాల్లో కూర్చొని ప్రజాస్వామ్యం లేదు, మైనార్టీలకు రక్షణ లేదు, అసలు అక్కడ న్యాయం లేదు, మహిళలకు సమానత్వం లేదు, స్వేచ్ఛాయుత వాతావరణం అసలే లేదు, అసహనంగా ఫీల్ అవుతున్నారు భారతీయులందరూ. ఇవన్నీ మాట్లాడతాడు. ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి, ఈ టైంలో పాకిస్తాన్ వెళ్ళి ఆయన గురువు అన్నమాట ఇదనమాట. తరతరాలుగా ఆ వంశానికి, ఆ కుటుంబానికి గురువు, సలహాదారు అంతా. ఇంత ప్రేమ చూడండి ఆ దేశం మీద. పాకిస్తాన్తో మనం మంచిగా ఉండాలంట, పొరుగులతో మంచిగా ఉండాలని ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మనకు నీతులు చెప్తున్నాడు. 26/11 ముంబై దాడులు మర్చిపోతామా? ఈ దేశం మర్చిపోతుందా? మొన్న పహల్గామ్ టెర్రర్ అటాక్ మర్చిపోతుందా? అసలు ఇంకేడాది కూడా అవ్వలేదు కదా. 25 మంది టూరిస్టులను, 25 మంది భారతీయులు సహా మన దేశానికి అతిథులుగా వచ్చిన వాళ్ళని పొట్టను పెట్టుకున్నారు కదా. ముంబై ఉగ్రదాడి మర్చిపోతుందా ఈ దేశము? పోనీ భారత్ ఏమన్నా తనంత తనగా యుద్ధానికి కయ్యానికి కాలుదవుతుందా? యుద్ధం చేస్తుందా? సరిహద్దులను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుందేమో? నా దేశ భూభాగాల మీద కన్నేసిందా? కాదు కదా. శామ్ పెట్రోడా అనేవాడు చెప్పాలా? తెలీదా? కేంద్ర ప్రభుత్వానికి అసలు అద్భుతమైన విదేశాంగ విధానం ఇప్పుడున్న ప్రభుత్వానిది.